నేను చాలా సార్లు చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నాను. మనం అందరికీ యెస్ చెప్పే బలహీనత ఉండకూడదు. కొంతమంది మహాభక్తులు దేవుడు ఏదని చెప్తే ఎంత సిన్సియర్‌గా యెస్ చెప్తారో, మళ్ళీ బయట సైతాన్ చెప్తే కూడా అంతే ఓపికగా యెస్ చెప్తారు. నేనెప్పుడు నో చెప్పనండి. సైతాన్‌కి కూడా. వీడెవడు వీడు? 15వ అధ్యాయంలో దేవుడు ఇంటికొచ్చి కమ్మగా మాట్లాడి బయట తీసుకెళ్ళి అన్నీ చూపించి తనకి వధింపబడ్డ కళేబరం మధ్య అతనికి బదులుగా ఈయన నడిచి నిబంధన చేసి ఇంత పక్కాగా ప్రామిస్ చేసి నీకు సంతానం ఇస్తాను, ఏం టెన్షన్ పడొద్దురా, ఏజర్ ఎందుకు వాసన అవుతాడు, నేను నీకు ఇచ్చాను కదా అని ఇన్ని చెప్పి బండి పంపిస్తే ఈ గొడవ ఏమి తెలియదు ఎవరికి. తెలియక ఇంకా నా వల్ల నీకు సంతానం కలగదు, నీ వృద్ధాప్యంలోకి వచ్చేస్తున్నాము, నేను దగ్గరుండి పెళ్లి చేస్తానయ్యా, మన వంశం నిలబడాలి, నా వల్ల ఇట్లా నాశనం అవ్వకూడదని చెప్పి ఆమె పెద్ద ప్రసంగికురాలు అద్భుతమైన ఉపదేశం చేసి కూటం పెట్టి ఘనంగా వివాహం జరిపిస్తే మనోడు ఏమనాలా, అమ్మా ఇందాకే దేవుడు దర్శించాడురా, శరీరం బట్టి చూస్తే నువ్వు అన్నది కరెక్ట్గా దేవుడు మాట్లాడాడు, దేవుడు ఇస్తాడంట, నువ్వు ఇలాంటి టెన్షన్లు పెట్టుకోకు. దేవుడు మాట ఇచ్చి నిబంధన చేసి సంతకం పెట్టి మరి వెళ్ళాడురా. ఏం పర్లేదమ్మని చెప్పాలి కదా. యేసుప్రభు చెప్తే ఓ యేసు అన్నాడు, ఇక్కడికి వచ్చి కూడా ఓ యేసు అన్నాడు, అదే తలక నొప్పి. మీ సావదే వస్తుంది కదా, ఇక్కడ చెప్తే ఏం చేసిన ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ఎస్ అంటే బయటికి వెళ్ళి ఆడెవడో చెప్తే కూడా అలాగే బ్రదర్ ఓకే. దేవుడి మాట ఏంటో వాడి మాట నువ్వు ఎట్టో ఏమైపోతావు అసలు. గ్రీన్ లైట్ వెలిగితే వెళ్ళాలి, రెడ్ లైట్ అయితే కూడా వెళ్ళిపోతే అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. దూసుకెళ్ళిపోతున్నావు ఆలోచించు.